హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావని రిషి వ్లాగ్స్. ఇవాళ చోలో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్లో 5 అవర్స్ ముందు నానబెట్టుకున్న కాబూలి శనగలు వేసి 5 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసి 2 పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. ఒక ఆనియన్ని వేసి మంచిగా వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన కాబూలి శనగలు వాటర్తో సహా అందులో వేయాలి. మంచిగా కలుపుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి కలుపుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకుంటే చోలో కర్రీ ఈజ్ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.